హాయ్ ఎవరివన్, చాలామంది నాకు టీఎం చేస్తున్నారు. కాజల్స్, మంచి కాజల్స్ సజెస్ట్ చేయండి, లేదంటే వాటర్ ప్రూఫ్ ఏముంటాయో చెప్పండి అని చెప్పి. నా దగ్గర అయితే 4 బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఈ 4 కూడా నా ఫేవరెట్ అనమాట. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఛాంబర్, CHAMBOR ఛాంబర్. ఇది మనం అప్లై చేసినప్పుడు చాలా ఇంటెన్సిటీ ఉంటుందన్నమాట. 1 స్ట్రోక్తోనే మనకి మంచి ఇంటెన్సిటీ అనేది వస్తుంది. చూడండి ఎంత డార్క్ కలర్ వచ్చిందో, అండ్ స్మూత్గా గ్లైడ్ అవుతుంది మనకి వాటర్ లైన్ మీద. ఇది బాగుంటుంది, వాటర్ ప్రూఫ్ కాజల్. ఇది నియర్లీ 400-500 ఉంటుంది అనుకుంటా కాస్ట్ కూడా. అలాగే సెకండ్ వన్ వచ్చేసి రీకోడ్ బ్రాండ్. ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది, ఇది కూడా చాలా థిక్గా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫరెవర్ 52. ఇది కూడా చాలా ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట. ఒక్క అప్లికేషన్తోనే చాలా డార్క్గా కనిపిస్తుంది మనకి. అండ్ లాస్ట్ వచ్చేసి మ్యాక్. నాకు వీటన్నిటికంటే కూడా ఛాంబర్ ఒకటి, రీకోడ్ అండ్ ఫరెవర్ 52 మనకి డార్క్గా కావాలి అంటే చూడొచ్చు మీరు. ఫరెవర్ 52 అన్నది చాలా డార్క్గా ఉంటుంది. మీరు ఇప్పుడు వాటర్ ప్రూఫా కాదా అని అడిగారు కాబట్టి టెస్ట్ చేసి చూద్దాం. నేను వాటర్ స్ప్రే చేస్తున్నా. ఏదైనా కూడా మనకి ఎంత వాటర్ ప్రూఫ్ అయినా కూడా ప్రోడక్ట్ అనేది మనం జెల్ బేస్ అప్లై చేసి క్రీమ్ బేస్ ప్రోడక్ట్ అప్లై చేసినప్పుడు క్రీమ్ని ఎప్పుడు కూడా మనం పౌడర్తో ప్యాక్ చేస్తేనే మూవ్ అవ్వదు అనమాట. ఎలాంటి కాజలైనా సరే మీరు బ్లాక్ కలర్ ఐషాడోతో దాన్ని మనం ప్యాక్ చేయాలి. లేదు అంటే బ్రౌన్ కలర్తో కూడా మనం లైట్గా స్ట్రోక్స్ ఇచ్చినట్లయితే కనుక కాజల్ అనేది స్మచ్ అవ్వదు అనమాట. ఇది ఒక టిప్. ఇప్పుడు వీటిలో ఏది మనకి వాటర్ ప్రూఫ్ అన్నది చూస్తే ఇలా మనం స్మూత్గా గ్లైడ్ చేసినప్పుడు ఏది కూడా స్మజ్ అవ్వట్లేదు. చూసారు కదా, అంటే ఏది వాటర్ ప్రూఫ్ అంటే అన్ని వాటర్ ప్రూఫే. మీరు చూడొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఛాంబర్. అసలు ఇదైతే మూవ్ అవ్వట్లేదు ఎంత రబ్ చేసినా. సెకండ్ వన్ రీకోడ్, అది కూడా మూవ్ అవ్వట్లేదు. చూడండి, స్మజ్ అవ్వట్లేదు వాటర్ స్ప్రే చేసిన. థర్డ్ వన్ ఫరెవర్ 52. ఫోర్త్ వన్ మ్యాక్. చూసారు కదా, నా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా వాటర్ ప్రూఫే అనమాట. థ్యాంక్ యూ.